నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చదవకుండా పాస్ అవ్వడం ఎలా. అదేంటి, నైట్ అవుట్ చేసి చదివితేనే మనకి ఎగ్జామ్స్లో భయం వేస్తుంది కదా, మరి అసలు చదవకుండా పాస్ అవ్వడం ఎలా అనుకుంటున్నారు కదా, నవ్వు వస్తుంది కదా. కాదండి, ఇది నిజంగా నిజం. చదవకుండా కూడా పాస్ అవ్వచ్చు. మనందరికీ తెలుసు, ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా వాడుకలోకి వచ్చింది వేదాలు. ఈ వేదాలని ఎవరు రాయడం కానీ చదవడం కానీ జరగలేదు మొదట్లో. మరి ఇవి ఎలా వాడుకలోకి వచ్చాయి? ఈ వేదాలు గ్రంథాల కింద మారడానికి చాలా కాలం క్రితమే గురువులు వీటిని విద్యార్థులకి వినిపించేవాళ్ళు. అలా విద్యార్థులు విని వాటిని కంఠస్థం చేసి గుర్తుపెట్టుకునేవాళ్ళు. అందుకే ఈ వేదాలకి ఇంకో పేరు శృతులు అని కూడా చెప్పుకుంటాం. అంటే మనం చదవడం ద్వారానే కాకుండా వినడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఎడ్గర్ డేర్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన ప్రకారం మనం ఒక విషయాన్ని చదవడం ద్వారా 10% గుర్తుపెట్టుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అలాగే అదే విషయాన్ని మనం వినడం ద్వారా ఒక 20% వరకు నేర్చుకుంటాము, గుర్తుపెట్టుకుంటాం. అదే విషయాన్ని మనం వీడియో రూపంలో కనుక చూసినట్లయితే 30% వరకు గుర్తుపెట్టుకోవచ్చు. అది టీచర్ కనుక క్లాస్లో డిమాన్స్ట్రేషన్ చేసి చూపించినప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒక 50% వరకు గుర్తుపెట్టుకోవచ్చు. మనం నేర్చుకున్న విషయాన్ని ఇతరులకి చెప్పడం ద్వారా మనం దాన్ని 70% వరకు గుర్తుపెట్టుకోవచ్చు. అదే ఆ విషయం మీద మనం వర్క్ చేసినప్పుడు లేదా ఒక ప్రాజెక్ట్ లాంటిది చేసినప్పుడు మనం దాన్ని 90% వరకు గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్లాంట్ గురించి ఎలాంటి ఐడియా లేదనుకోండి. ఫస్ట్ టైం మీరు ప్లాంట్ గురించి చదివారు, మీరు ఒక 10% వరకు గుర్తుపెట్టుకోగలుగుతారు. టీచర్ అదే ప్లాంట్ గురించి బాగా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు విన్నట్లయితే మీకు 20% వరకు గుర్తుంటుంది, అర్థమవుతుంది కూడా బెటర్గా. అది మీరు వీడియో ఫామ్లో చూశారు, వీడియోలో ప్లాంట్ ఇలా ఉంటుంది, అలా దానికి రూట్స్ ఉంటాయి, లీవ్స్ ఇలా ఉంటుందని విన్నప్పుడు మీకు ఒక 30% వరకు బాగా అర్థమవుతుంది. అదే టీచర్ లైవ్లో దాన్ని ప్లాంట్ తీసుకొచ్చి మీరు ఎలాగా మీరు దాన్ని టచ్ చేయట్లేదు, టీచర్ దాన్ని లైవ్లో తీసుకొచ్చి ఈ పార్ట్ వచ్చేసి రూట్, ఇది ఫ్లవరు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 50% వరకు గుర్తుంటుంది. అది మీరు నేర్చుకున్నది మీరు వేరే వాళ్ళకి చెప్పినట్లయితే మీకు 70% వరకు గుర్తుంటుంది. అదే ప్లాంట్ని మీరు గార్డెన్కి వెళ్ళి తెచ్చుకొని దాని రూట్స్, ఫ్లవర్స్, లీవ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి మీరు నేర్చుకున్నట్లయితే కనుక మీకు 90% వరకు గుర్తుంటుంది. మీరే చెప్పండి, ఏది బెటర్ లెర్నింగ్? చదవడం ద్వారా నేర్చుకునేది మాత్రమేనా, వినడం ద్వారా ఇంకా అదర్ యాక్టివిటీస్ ద్వారా నేర్చుకునేది బెటర్ లెర్నింగ్, బెటర్ మెమరీ ఉంటుందా? మరి టెక్స్ట్ బుక్ కూడా చదివే పని లేకుండా విని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. దీనికోసం మనకు చాలా యాప్స్ వచ్చేసాయి. ఎన్సెట్స్ కానీ ఇంకా చాలా గవర్నమెంట్ బుక్స్ కానీ కొన్ని ఫేమస్ బుక్స్ కూడా మనకి PDF ఫామ్లో ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. మన ఈ PDFని అడోబ్ అక్రోబాట్ అనేటువంటి యాప్లో కనుక ఓపెన్ చేసి రీడ్ అలౌడ్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే ఫైల్ ఫార్మాట్లో ఉన్నటువంటి బుక్ను మనం చక్కగా వినొచ్చు. ఈ యాప్లో మనం స్పీడ్ని 0.5x నుంచి 2x వరకు మీ కెపాసిటీని బట్టి, మన పేస్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్స్ అన్నవి PDF ఫార్మాట్లో మాత్రమే రికగ్నైజ్ చేయగలవు. మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ బుక్ మెటీరియల్ ఫామ్లో ఉన్నటువంటి రీడౌట్ చేయలేము. డైరెక్ట్ బుక్ నుంచి వినాలనుకుంటే మాత్రం స్పీచ్ఫై అనేటువంటి యాప్ నుంచి మనం బుక్ని స్కాన్ చేసుకుని మనకు కావాల్సిన పేజీలు స్కాన్ చేసుకుని చక్కగా వినొచ్చు. ఫ్రీ వర్షన్లో వచ్చేసి యాప్స్లో కొన్ని లాంగ్వేజ్ మాత్రమే ఫెసిలిటీ ఇవ్వడం, అలాగే కొంత సైజుకి మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. అదే మన పెయిడ్ వర్షన్లో ఇంకొన్ని ఫ్యూచర్స్ అవైలబుల్గా ఉంటాయి. కళ్ళు కాయలు కాచిపోయి చదివే పని లేకుండా మనం ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు లేదా వాకింగ్ చేసుకుంటూ కూడా చక్కగా విని నేర్చుకోవచ్చు. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కంటెంట్ చక్కగా ఇస్తున్నారు, నచ్చితే వాటిని కూడా చూసి నేర్చుకోవచ్చు. మీకు నా వీడియో అర్థమైంది అనుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.